హలో యాస్పిరెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనకి జనవరి 1 అనేది మేము జాబ్ క్యాలెండర్ ఇస్తాము, మాదొక ప్రధాన ధ్యేయం అదే అని చెప్పేసి చెప్పడం జరిగింది లోకేష్ గారు. నెక్స్ట్ 20 లక్షల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తామని చెప్పేసి ఇంకో మాట కూడా చెప్పారు. నెక్స్ట్ ఇప్పుడు అసలు జనవరి 1కి జాబ్ క్యాలెండర్ లేదు, జూన్ కూడా అయిపోతుంది, ఇప్పటికీ జాబ్ క్యాలెండర్ లేదు. అసలు ఫేక్ ప్రామిసెస్ చేసేది ఎవరు? అసలు మన నిరుద్యోగులు ఇంత కష్టపడి చదువుకుంటూ ఉంటే లక్షల మంది ఫేక్ ప్రామిసెస్ చేసి గవర్నమెంట్స్లోకి వస్తూ ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్స్ ఇవ్వట్ల, నోటిఫికేషన్లు ఇవ్వట్ల. అసలు ఎట్టుపోతుంది ప్రజాస్వామ్యం, అసలు ఎట్టుపోతుంది డెమోక్రసీ? మనం అసలు ఎందుకు క్వశ్చన్ చేయము? ఇది ఎందుకు నేను ఇంత బాధతో చెప్తున్నా అంటే, వాళ్ళు పవర్లో రావడానికి వాళ్ళు ఏమైనా ప్రామిసులు చేసి పైన కూర్చుంటున్నారు. మనమేమో వాళ్ళకి ఇంకా రిప్రజెంటేషన్లు ఇచ్చుకుంటా, ఇంకా ట్విట్టర్లో మెసేజ్లు చేసుకుంటా, ఇంకా అది చేసుకుంటూ ఇది చేసుకుంటూ వాళ్ళని అడుగుతూ ఉండాలా. అసలు ఏంది ఇది? అంటే వాళ్ళు పవర్ కోసం ఏదైనా చేయాలి, మనం మటుకు మన యొక్క ఉద్యోగాల కోసం, ఖాళీ ఉన్న ఉద్యోగాలు అడగడం కోసం మనం మటుకు వాళ్ళని అడుక్కుంటూ ఉండాలి. ఇప్పటికే 1 ఇయర్ దాటిపోయింది, ఏ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ కాల, జాబ్ క్యాలెండర్ అనే మాటే లేదు. సో ఇట్లా పోతే మనం అసలు ఎట్లా మనం ముందుకెళ్ళాలి? ఏజ్ అయిపోతూ ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏజ్ అయిపోతూ ఉంటుంది, 1 ఇయర్ అయిపో 2 ఇయర్ 3 ఇయర్స్ అయిపోతుంది, ఆ ఏజ్ వస్తుందా మళ్ళీ వెనక్కి? సో ఎవ్రీ ఇయర్ అసలు ఎందుకు ఎగ్జామ్ పెట్టరు? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, స్టూడెంట్స్ మీరు ఆలోచించండి. ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ పెట్టరు? 1 ఇయర్ లోపు కంప్లీట్ ఎందుకు చేయరు? సో మీరు క్వశ్చన్ చేయండి. మీరు అడగాల్సిన అవసరం ఎంత ఉందండి గవర్నమెంట్ని? వాళ్ళు ఫేక్ ప్రామిసులు చెప్తూ పైన గద్దెలో కూర్చుంటూ ఉన్నారు, త్రోన్ మీద కూర్చుంటున్నారు. మనమేమో కింద అలాగే ఉద్యోగాలు లేక, అసలు నోటిఫికేషన్లు లేక, మనం ఎంత చదివినా, ఇప్పుడు లైబ్రరీలో స్టడీ అవర్స్ ఎంత చదివినా నోటిఫికేషన్ ఉంటేనే దాని యొక్క అర్థం ఉంటుంది, ఎగ్జామ్ రాస్తేనే దానికి ఒక వాల్యూ ఉంటుంది. అసలు అదేం లేకుండా మనం ఎంత చదువుతూ ఉంటాం, ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు జనవరి అసలు ఒక అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఉందా గవర్నమెంట్కి? ఇప్పుడు జనవరి 1 జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలా? సరే, ఈ ఇయర్లో మేము ఎప్పుడు రిలీజ్ చేస్తామని చెప్తున్నారా? అసలు ఒక మాటనే ఎత్తుతున్నారా? అట్లా అంత నిరుద్యోగుల పట్ల అట్లా ఆ విధంగా ఉంటున్నప్పుడు అసలు నిరుద్యోగులు ఎందుకు క్వశ్చన్ చేయట్లా వాళ్ళని? సో ప్రతి ఒక్కరు ఏంటంటే, వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోండి, ఇంకా రిక్వెస్ట్ చేసుకోండి అంటున్నారు. ఏంటి రిక్వెస్ట్ చేసుకునేది? ఇప్పుడు ఒక మాట నాయకులు చెప్పేటప్పుడు ఏంటంటే, ఆలోచించి చెప్పాలి ఏదైనా. ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ పక్కన పెట్టేసి మేము రావడానికి ఒక మాట, వీళ్ళని పక్కన పెట్టేసి మేము రావడానికి ఇంకో మాట, అట్లా నిరుద్యోగులను వాడుకుంటారా? సో ఇదేనా అసలు ఒక డెమోక్రసీ అయినా? లేదంటే వాళ్ళు చదువుకునే వాళ్ళండి వాళ్ళు. సో చూసుకున్నట్టు నిరుద్యోగులు అంటే మామూలుగా గ్రూప్ 1, గ్రూప్ 2 కానీ ఏ ఎగ్జామ్స్ అని ప్రిపేర్ అయ్యే వాళ్ళు నాలెడ్జ్ చాలా ఎక్స్టెన్సివ్గా ఉంటుంది. సో వీళ్ళు చూస్తే ఎమ్మెల్యేలు, ఎంపీలు 10th క్లాస్ పాస్ కాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. 10th క్లాస్ పాస్ కాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అసలు క్వాలిఫికేషనే బెటరు ఎంపీలు, ఎమ్మెల్యేలకి. కానీ ఇక్కడ మాకు మటుకు డిగ్రీలు కావాలా, అవి కావాలి, ఈ కావాలా, చిన్న చిన్న పోస్టులకు కూడా అని చెప్పేసి పెడుతున్నారు. అసలు ఏం సూచిస్తున్నారు అసలు నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ వాళ్ళు చెప్పిన వాళ్ళు అసలు ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు? ఇయర్స్ ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? ఒక నిరుద్యోగ లైఫ్లో ఒక ఇయర్ వాల్యూ అర్థమవుతుందా? నోటిఫికేషన్లు ఇస్తే వాళ్ళు కష్టపడతారు, రాస్తారు. ఒకవేళ 2-3 సార్లు రాస్తారు, రాకపోతే వేరే దానికి వెళ్తారు. మీరు ఒక నోటిఫికేషన్ 2-3 ఏళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళ లైఫ్ ఏమైపోవాలి? మళ్ళీ సడన్గా జాబ్ క్యాలెండర్ అంటారు. జాబ్ క్యాలెండర్ కొంతమంది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో జాబ్ క్యాలెండర్ ఇప్పుడు ఇవ్వమంటున్నారు. అసలు ఏమన్నా తెలివి ఉండి మాట్లాడుతున్నారా? జాబ్ క్యాలెండర్ ఇప్పుడు కానీ ఇస్తే, ఇప్పుడంటే ఇంక 2-3 నెలలకు కానీ జాబ్ క్యాలెండరు, వాళ్ళు నోటిఫికేషన్ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో చెప్తారు. ఆ నోటిఫికేషన్ పెట్టి ప్రిలిమ్స్ పెట్టడానికి నెక్స్ట్ ఇయర్ అయిపోద్ది. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ టైం కాదు, ఇప్పుడు నోటిఫికేషన్స్ టైం. నోటిఫికేషన్ కావాలి, మా డిమాండ్ అదే. నోటిఫికేషన్స్ వెంటనే రిలీజ్ చేయండి. సెప్టెంబర్లో నోటిఫికేషన్ రావాలా? 1 మంత్ టైం తీసుకోండి, ఎట్లా గ్రూప్ 1 అయిపోతాయి కాబట్టి సెప్టెంబర్లో నోటిఫికేషన్ గ్రూప్ 1 రావాలా. గ్రూప్ 2 కూడా ఈ యొక్క ఇయర్లోనే రావాలా, ఈ యొక్క CPT అన్ని కంప్లీట్ చేశాక. నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ ప్రాసెస్ అయిపోవాలి. గ్రూప్ 1 ఎగ్జామ్, గ్రూప్ 2 ఎగ్జామ్ కంప్లీట్ చేసేయాలి. 150 పోస్టుల పైన గ్రూప్ 1 ఉన్నాయంటున్నారు, గ్రూప్ 2 కూడా చాలా ఖాళీలు ఉన్నాయంటున్నారు. ఈయడానికి ఏం బాధ? నాకు అర్థం కాని విషయం. సో గవర్నమెంట్ అసలు చిత్తశుద్ధి ఉందా లేదా? ఎందుకు ఇట్లా క్వశ్చన్ చేస్తుంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటూ పోతూ ఉంటే వాళ్ళు 1 ఇయర్ చేస్తారు. ఎవరండి ఆ 1 ఇయర్? ఇప్పుడు ఎవరు బాధ్యులు దానికి 1 ఇయర్కి? సో 1 ఇయర్ ఒక గవర్నమెంట్స్ ఏమైనా ఉండొచ్చు, 1 ఇయర్ స్టూడెంట్ లైఫ్ పోయింది. మీరు ఏమైనా వయోపరిమితి పెంచుతారా? ఇప్పుడు మాకేమైనా వయోపరిమితి పెంచుతారా? అట్లా పెంచరు మళ్ళీ. అసలు చిత్తశుద్ధి అనేది లేకుండా గవర్నమెంట్స్ వాళ్ళ ప్రయోజనాల కోసం ఇట్లా చేసుకుంటూ ఉన్నారు. నిరుద్యోగులు క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇప్పుడన్నా మీరు మేలుకోండి, ఇప్పుడన్నా మీరు అర్థం చేసుకోండి. నోటిఫికేషన్లు ఉంటేనే మనకు అర్థం ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో అయినా మీరు ఏం సమాధానం చెప్తారు? నోటిఫికేషన్ లేకుండా ఏం చదువుతున్నాం అంటే, నోటిఫికేషన్ లేకుండా నేను అక్కడికి వెళ్ళాలి, హైదరాబాద్కి వెళ్ళి ప్రిపేర్ అవ్వాలి, నోటిఫికేషన్ లేదు ఎందుకని అంటారు. ఎవరు దీనికి బాధ్యులు?
అక్కడ ఇప్పుడు నోటిఫికేషన్ లేకుండా ఎన్ని ఇయర్స్ అని చదువుతాం అక్కడ? నోటిఫికేషన్ లేకుండా ఎన్ని ఇయర్స్ అని చదువుతాం? హైదరాబాద్లో పోయి నెల నెల రెంట్లు కానీ అక్కడ కానీ లేదా ఎక్కడన్నా సరే, విజయవాడ సరే, హైదరాబాద్ ఎక్కడైనా సరే ఏం చేయాలా? సో నా యొక్క ప్రత్యేక డిమాండ్ 4 డిమాండ్లు ఉన్నాయండి. సో మీ స్టూడెంట్స్ కూడా ఎంతమందికి ఈ 4 డిమాండ్లు నచ్చాయో కింద కామెంట్ చేయండి. ఫస్ట్ డిమాండ్ ఏంటంటే, ఒక ఎగ్జామ్ అనేది కంప్లీట్ ప్రాసెస్ 1 ఇయర్లో కంప్లీట్ అవ్వాలా. నోటిఫికేషన్ వచ్చాక ఒక 100 డేస్లో ప్రిలిమ్స్ ఉండాలా, 1 మంత్లో రిజల్ట్ ఉండాలా, మళ్ళీ ఇంకో 100 డేస్లో మెయిన్స్ ఉండాలా, నెక్స్ట్ 1 మంత్లో రిజల్ట్ ఉండాలా, ఇంటర్వ్యూస్ అన్నీ ఒక 2 మంత్స్లో కంప్లీట్ అయిపోవాలా, ఫైనల్ రిజల్ట్ ఇంకో 1 మంత్, 11 మంత్స్ లోపు మ్యాక్సిమం అయిపోవాలా. ఏ ఎగ్జామ్ అయినా సరే, గ్రూప్ 1 అయినా సరే, గ్రూప్ 2 అయినా, ఇంటర్వ్యూలు అయితే ఇంకా ముందే అయిపోవాలా. ఈ మధ్యలో పోస్ట్పోన్మెంట్స్ అన్నీ మనం కూడా ఆలోచించకూడదు. స్టూడెంట్ సైడ్ నుంచి కూడా వాళ్ళు కూడా దీన్ని ఎంకరేజ్ చేయకూడదు. నెక్స్ట్ 100 డేస్ అంటే వాల్యుబుల్ టైమే ప్రాపర్గా చదువుకుంటే, ఓకేనా? మనం కూడా దాని తగ్గట్టే ఆలోచించాలి. అప్పుడే మనకు ఒక 3-4 నోటిఫికేషన్లు వస్తాయి. మనం చేసే మిస్టేక్స్కి ఇప్పుడు పోస్ట్పోన్ అయితే మనమే నష్టపోతున్నాం. అదే మీరు అర్థం చేసుకో. స్టూడెంట్స్ కూడా ఇంకో నోటిఫికేషన్ కోసం పోరాడలేకపోతున్నాం, ఫెయిల్ అయిన వాళ్ళు. సో నా యొక్క బాధ ఏంటంటే, ఫస్ట్ది ఇది 1 ఇయర్లో ప్రాసెస్ కంప్లీట్ అయిపోవాలి ఎవ్రీది. సెకండ్ది ఏంటంటే, నోటిఫికేషన్స్ ఎవ్రీ ఇయర్ రావాలి. ఎవ్రీ ఇయర్ ఎన్ని ఖాళీలు ఉంటాయి, ఎన్ని 100 ఉంటే 100, 150 ఉంటే 150, 200 ఉంటే 200, ఎవ్రీ ఇయర్ రావాలి జాబ్ నోటిఫికేషన్. థర్డ్ది ఏంటంటే, అసలు ఒక ప్రకటన ఇస్తూ ఉండాలి. ఎప్పుడు మేము రిలీజ్ చేస్తాం నోటిఫికేషన్, నెక్స్ట్ ప్రిలిమ్స్ డేటు, మెయిన్స్ డేటు ముందే చెప్పాలా. యూపీఎస్సీ లాగా ప్రిలిమ్స్ డేటు, మెయిన్స్ డేటు ముందే చెప్పాలా. మళ్ళీ మేము చెప్తాం అని చెప్పేసి మళ్ళీ ఆ టైం గ్యాప్ తీసుకొని మళ్ళీ 4-5 నెలలకు చెప్పేది అన్ని వేస్ట్ మాటలు. సో ముందే ప్రిలిమ్స్, మెయిన్స్ డేట్స్ చెప్పాలి. థర్డ్ది ఇది. ఫోర్త్ది ఏంటంటే, నోటిఫికేషన్స్ ఇచ్చే వాటిల్లో మిస్టేక్సే ఉండకూడదు. అసలు ఎందుకు మిస్టేక్స్ వస్తున్నాయి, ఎందుకు కోర్టు కేసులకు పోతున్నాం, అసలు ఎందుకు ఆ ఛాన్స్ ఇస్తున్నారు మీరు? అసలు అది ఒక నోటిఫికేషన్ ఇచ్చేది మీరు 3-4 ఏళ్ళకి ఒకసారి, దాన్ని కూడా మీరు సంబంధం లేకుండా కొన్ని మిస్టేక్స్ ఇచ్చి మళ్ళీ కోర్టులకు పోయే విధంగా చేస్తున్నారంటే, అసలు నియామకాలు చేద్దామని ఉందా? గవర్నమెంట్కి అసలు ఒక రిక్రూట్మెంట్ చేద్దాం ఉంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఉందా? అసలు నోటిఫికేషన్ తప్పులేందండి, అసలు అర్థం కాని విషయం. ఒక గవర్నమెంట్ అయ్యి ఉంటే నోటిఫికేషన్ తప్పులేంటి ఇవ్వడం? సో ఇది కూడా ఈ 4 కంపల్సరీ ఉండాలి. ఏంటి, 1 ఇయర్ కంప్లీట్ ప్రాసెస్ అయిపోవాలా, సెకండ్ ఇయర్ ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ రావాలా, ఇది నోటిఫికేషన్ పడాలా, కంప్లీట్ ప్రాసెస్ అవ్వాలా. థర్డ్ది ఏంటంటే, మీరు మిస్టేక్స్ లేకుండా నోటిఫికేషన్లు ఇవ్వాలి. కోర్టు కేసులు ఎన్ని వద్దు ఇంకా. సో మారాలి. ఇంకా ఎన్ని సంవత్సరాలు మనం ఇట్లాగే ఉండిపోతాం? నెక్స్ట్ ఫోర్త్ది ఏంటంటే, మీకు చెప్పిన విధంగా స్టూడెంట్స్ కూడా ఏంటంటే పోస్ట్పోన్మెంట్ కోరబాకండి. సో వాళ్ళు ఎగ్జామ్ ఆన్ టైం పెట్టేయాలి. మనకి ముందే ప్రకటించాలి ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తాము ఏంటని చెప్పేసి ముందే, ఒక 2-3 నెలల ముందే. అప్పుడే స్టూడెంట్ ఒక 3 నెలలు, 3 నెలలు, 6 నెలలు చదువుకుంటారు నీట్గా. ఇది నేను కోరుతున్న ప్రత్యేక డిమాండ్స్. ఇంకా జాబ్ క్యాలెండర్ జనవరిలో ఇయ్యండి చెప్పి కొన్ని వీడియోస్ చేస్తున్నారు. అవన్నీ ఇంకా మనల్ని డైవర్ట్ చేస్తూ ఇంకా కాలయాపన చేద్దామని. జనవరిలో జాబ్ క్యాలెండర్ కోరడం అంటే ఇంకా 6 నెలలు నేను సంకనాకాలు ఒక్కొక్కరు. సంకనాకాలే ఏంటని నేను డైరెక్ట్గా అడుగుతున్న క్వశ్చన్ ఇది, నేను బాధతో అడుగుతున్న క్వశ్చన్స్ అండి. ఇంకో 6 నెలలు ఏం చేయాలి ఇప్పుడు మేము? సో కింద ఏమంటారో మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.